దేవుని నామమునకు స్తోత్రములు. మీ అందరికీ వందనములు. ప్రభు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభు మనకి చెప్పబోతున్న అంశం ఏమిటి అని అంటే సామెతలు. మన వాక్యం చూద్దాము. సామెతలు 22వ అధ్యాయము 29వ వచనం. తన పనిలో నిపుణత గలవానని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. అంటే ఇక్కడ మనకి ఏమని ప్రభు చెప్తున్నారంటే, పనిలో నిపుణత గలవాడు ఎక్కడ ఉంటాడని దేవుడు చెప్తున్నారు. రాజుల ఎదుటనే అతను ఉంటాడు, కానీ అల్పులైన వారి ఎదుట వాడు ఉండడు, లేకపోతే సామాన్యుల ఎదుట వాడు ఉండడు. అంటే ఎవరైనా సరే ఎఫిషియెంట్గా వర్క్ చేస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారు? వారు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటారని ప్రభు వాక్యం చెప్తా ఉన్నది. అయితే మనకి ఎంతసేపు కూడా ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆశ ఉంటుంది, కానీ మనకి చేతికి వచ్చిన పని శ్రద్ధగా చేయమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నీ చేతికి వచ్చిన పనిని నువ్వు శ్రద్ధగా చెయ్యి, అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ప్రభు చెప్తున్నారు. అంటే మనము ఇచ్చిన పనిని శ్రద్ధగా చేయాలి, లేకపోతే దాన్ని మనం ఇంకా ఎఫిషియెంట్గా చేయాలి అనే ఒక ఆలోచనలను మనము కలిగి ఉండకుండా, నాకు ఉన్నతమైన స్థానం కావాలి, నాకు ప్రమోషన్ కావాలి, పలానా వాళ్ళకి వచ్చింది, నేను ఎంతో కష్టపడి పనిచేస్తున్నాను, నాకు ఇంకా రాలేదు అని మనం ఇంకా ఎదురు చూస్తున్నట్లయితే కనుక దేవుడు చెప్తున్న పని ఏంటంటే అది తప్పనిసరిగా మన యొద్దకు వస్తుంది. ఎందుకనగా దేవుని వాక్యం అంటుంది, పనిలో నిపుణత ఉంటే, నీకు ఎఫిషియెంట్గా నువ్వు వర్క్ చేస్తే ఖచ్చితంగా దేవుడు వారిని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతానని వాగ్దానం ఇస్తున్నారు. మనము పని అంటే మన మీద ఆఫీసులో, కంపెనీలో జాబ్స్ అని మనం అనుకోవక్కర్లేదు. మనకి ఇచ్చిన పనుల్లో, మనకిచ్చిన తలాంతుల్లో మనము దాని మీద ఎక్కువగా మనం ఫోకస్ చేయగలిగినట్లయితే, ఎక్కువగా దాన్ని ఇంకా నేర్చుకోవడానికి మనము శ్రద్ధ చూపించినట్లయితే, ఏ పని ఇచ్చినా సరే మనం ఇది దేవుడు నాకు ఇచ్చిన ఈ పని, నేను ఇందులో చక్కగా చెయ్యాలి అని కనుక మనం ఉన్నట్లయితే, అటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు. ఒకవేళ ఒక హౌస్ వైఫ్గా కనుక మనం ఉన్నట్లయితే, ఆ ఒక పని, మన ఇంట్లో చేస్తున్న పనిని మనము శ్రద్ధగా చేయడము, ఇది దేవుడు నాకు అప్పగించిన నా బాధ్యత, ఇది నా కుటుంబము, నేను నా కుటుంబమును, నా గృహమును, నా కుటుంబపు వారిని నేను చక్కగా చూసుకోవాలి అని ఒక ఉద్దేశము కలిగి మనము ఆ పని మనం చేసినట్లయితే దేవుడు ఆశీర్వదిస్తాడు. దానిని మనం భారముతోనూ, ఇసుకుతోనూ, చిరాకుతోనూ, వాళ్ళే చేయట్లేదు నేనే ఎందుకు చేయాలి, మార్త అలాగనే అనుకుంటా ఉన్నది. మార్త ఒక పక్కన పని చేస్తూ ఉన్నది, ఇంకో పక్కన ఆమె బుర్ర దొలిచేస్తూ ఉన్నది, మరీ పని చేయట్లేదు. స్త్రీలుగా ఉన్నామనుకున్న బలహీనత ఏంటి అంటే, మనం ఎంత పని చేసామన్నది కాదు, కానీ మన ఎదుటిగా ఉన్నవారు కనుక ఖాళీగా ఉంటే ఓరవలేని పరిస్థితి. నేను పని చేస్తున్నాను, వాళ్ళు ఖాళీగా ఉంటున్నారు, నేనే కష్టపడుతున్నాను, వాళ్ళు ఏమీ చెయ్యట్లేదు. మనం ఈ కంపారిజన్ ఉండటం ద్వారా మనము ఆశీర్వదించబడలేము. మనం ఎలాగ ఉండాలి అని అంటే, మనం పని చేస్తున్నాము, దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. నేను చేస్తున్నాను కాబట్టి దేవుడు తగిన సమయమందు ఆయన హెచ్చిస్తాడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దేన మనస్కులై ఉండుడి. ఎందుకంటే ఒక సమయం నందు ఆయన మనల్ని హెచ్చించనై ఉన్నాడు. ఆఫీస్లో వర్క్స్ కానీ ఏదైనా కానీ ఎక్కడ మనకి డిఫరెన్స్ వస్తుందంటే, ఒకరు కష్టపడి పనిచేస్తుంటారు, ఒకరు ఖాళీగా ఉండి వచ్చే బెనిఫిట్స్ అన్నీ పొందుకుంటూ ఉంటుంటారు. అది చూసినప్పుడు మన హృదయంలో ఒక తెలియని బాధ, నిరుత్సాహము, ఎందుకని నాకు ఎలాగనూ జరుగుతున్నదని ఆ యొక్క ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు మనకి కోపము, ద్వేషము, ఇటువంటివన్నీ మనకి కలుగుతూ ఉంటాయి. అయితే ప్రభు మనకి ఏం చెప్తున్నారంటే, మన ప్రక్క వారు ఎలా ఉన్నారు, మన ఎదుటి వారు ఎలా ఉన్నారు, ఇంకొకరు ఎలాగ పని దొంగగా ఉంటున్నారు, ఇంకొకరు ఎలాగా వాళ్ళు పని చేయకుండానే వారు బెనిఫిట్స్ పొందుతున్నారు, వాళ్ళని మనం కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక గృహంలో ఒకవేళ ఒకరు పని చేస్తున్నట్లయితే మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడున్న వారు ఏ పని చేయకుండానే వాళ్ళు క్రెడిట్ పొందుకోవడానికి వాళ్ళు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. కంపెనీల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఎక్కడైనా సరే ఈ పరిస్థితి మనం కామన్గా చూస్తూ ఉంటాం. ఒకరు కష్టపడి పనిచేస్తుంటారు, కానీ క్రెడిట్ పొందుకోవడానికి ఇంకొకరు ముందుంటూ ఉంటారు. వాళ్ళకి ఒక్కొక్కసారి ఘనత వస్తూ ఉంటుంది. అది చూసినప్పుడు మనము నిరుత్సాహం చెందవలసిన అవసరం లేదు. ఎందుకనగా మన దేవుడు న్యాయవంతుడు. ఆయన ఎవని పని వారిని చక్కగా ఆయన చూస్తున్నాడు. ఎవని పని నిమిత్తమో వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మనం కష్టపడి పనిచేసినప్పుడు, మనము ఇష్టంతో పనిచేసినప్పుడు ఖచ్చితంగా ఒక సమయమందు దేవుడు హెచ్చించనై ఉన్నాడు. ఇక్కడ మన వాక్యం చూసినట్లయితే, పనిలో నిపుణత గలవాడిని సూచించివా, వాడు అల్పులైన వారి ఎదుట కాదు, కానీ రాజుల ఎదుటనే వారు నిలబడతారు.
అలాంటి ఒక స్థితి దేవుడు నీ ఎడల నా ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. మనం అటువంటి వారు ఎవరైనా మన బైబిల్లో ఉన్నారా అని మనం చూసుకున్నట్లయితే మనము దావీదుని చూసుకోవచ్చు. 1 సమూయేలు 16వ అధ్యాయము 14వ వచనం నుండి, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా, సౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది. మా ఏలుడు వాడవైన నీవు ఆజ్ఞయము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. సితారా చమత్కారముగా వాయింపగల ఒకరిని విచారించుటకై మాకు సెలవిము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితారా చేత పట్టుకుని వాయించుట చేత నీవు బాగుపడదు అని అతనితో అనిరి. సౌలు బాగుగా వాయింపగల ఒకరిని విచారించి నా యొద్దకు తీసుకొని రండని తన సేవకులకు సెలవియ్యగా, వారిలో ఒకడు, చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయా యొక్క కుమారులలో ఒకరిని చూచి తిని, అతడు చమత్కారంగా వాయింపగలడు. అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసియునై ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడనగా, సౌలు యెషయా యొద్దకు దూతలను పంపి, గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపమనెను. అప్పుడు యెషయా ఒక గార్ధపం మీద రొట్టెలను, ద్రాక్షారసపు తిత్తిని, ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు వద్దకు పంపెను. దావీదు సౌలు దగ్గరికి వచ్చి అతని ఎదుట నిలువబడగా, చూసారండి, ఎక్కడున్నాడు దావీదు? ఎక్కడికి వచ్చాడు? దావీదు ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నాడు, అడవిలో ఉన్నాడు. అయితే అతనికి ఉన్న ఒక టాలెంట్ ఏంటంటే సితారా చమత్కారంగా వాయించగలడు. అతనికి ఉన్న పని ఏంటి? అతను ఏర్పరచుకున్న పని ఏంటి అంటే దేవుని స్తుతించడం. ఎలాగ దేవుని స్తుతించాలని నిర్ణయించుకున్నాడు? ఒక సితారా పట్టుకున్నాడు, దాన్ని ఎల్లప్పుడూ కూడా ప్లే చేస్తూ ఉండేవాడు, కంటిన్యూస్గా ప్లే చేస్తూ ఉండేవాడు. దాన్ని ఇంకా ఎలా బాగా ప్లే చేయాలి, ఇంకా ఎలా బాగా ప్లే చేయాలి, దీన్ని చమత్కారంగా, అంటే ఒక ఏదో అందరూ ప్లే చేసినట్టు కాదు. ఆ ఊర్లో సితారా ప్లే చేసే వాళ్ళు ఇంకెవరు లేరంటారా? అనేకులు ఉంటారు. కానీ ఒక అతను గమనించాడు, ఇతను సితారాని ఎంత టాలెంటెడ్గా ఎలా చేయగలుగుతున్నాడు, ఎంత బాగా ఎలా వాయించగలుగుతున్నాడు, ఎంత టాలెంటెడ్గా ఇతను ఎలా చేయగలుగుతున్నాడు అని అతనికి ఆశ్చర్యం కలిగింది. అందుకని దేవుడు ఎవరైతే ఒక పనిలో నిపుణత గలవాళ్ళు ఉంటారో వాళ్ళు దేవుడు ఎక్కడ నిలబడతాడంటే రాజు ఎదుట నిలువబెట్టనే ఉన్నాడు. ఇక్కడ ఇతను చూసినప్పుడు ఆ సాక్ష్యం ఎక్కడ పనిచేసింది? రాజు దగ్గర పనిచేసింది. అతనికి సౌలుకి దురాత్మ పట్టింది. ఆ దురాత్మ ఎలా పోతుంది అని అంటే సితారా వాయిస్తే ఆ దురాత్మ పోతుంది. అది దానికి విరుగుడుగా వాక్యం చెప్తా ఉన్నది. ఇదే దీని సొల్యూషను. ఒకరు సితారా వాయించాలి, వాయిస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటుండగా అతనికి పట్టిన దురాత్మ పోతుంది. మనం ఏమనుకుంటామంటే నేను ఒక ఉన్నతమైన స్థానంలోకి రావాలంటే నేను ఏదో చెయ్యాలి, నేను ఏదో నేర్చుకోవాలి, నేను అప్గ్రేడ్ అవుతూ ఉండాలి, నేను చాలా ముందుగా ఫార్వర్డ్ అయిపోతూ ఉండాలి, నేను చాలా విషయాలు తెలుసుకోవాలి, అలాగనా మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే నీకు ఏదొచ్చో, నీకు ఏదుందో, నీ చేతిలో ఏదుందో దానిని నువ్వు చక్కగా చేయగలిగితే చాలు. నువ్వు ఏదో చేయవలసిన అవసరం లేదు. నువ్వు దేవుని పట్టుకొని ఉండి, దేవుని వాక్యం మీద ఆధారపడి ఉండి, దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవిస్తూ నీ చేతిలో ఉన్న దానిని, నీ చేతికి వచ్చిన పనిని నువ్వు శ్రద్ధగా చేసినట్లయితే అది చాలు. ఇంకోటి ఏదో అవసరం లేదు. మనం అక్కడ రాజుగారి దగ్గర ఏ పోస్ట్ ఉందో చూసి దావీదు సితారా నేర్చుకోలేదు. రాజుగారి దగ్గర ఉన్న పోస్టు సంపాదించడానికి దావీదు సితారా నేర్చుకోలేదు. ఈ రోజుల్లో మనం చేస్తున్న పని అదే. మనం ఒక జాబ్ సంపాదించాలంటే అక్కడ ఏది అవసరమో చూసి అది నేర్చుకుంటూ ఉంటున్నాం, అక్కడ ఏది కావాలో చూసి అది నేర్చుకుంటూ ఉంటున్నాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే నీ దగ్గర ఏది ఉందో దాని అవసరత నేను రాజుకు కల్పిస్తాను, దాని అవసరత నేను రాజుకు కల్పిస్తాను. రాజు దగ్గర నుంచి నీకు ఆఫర్ వస్తుంది. ఇక్కడ దావీదు అప్లై చేసుకోలేదు, దావీదుకి తెలియదు ఇక్కడ ఇటువంటి ఒక పరిస్థితి ఉన్నదని దావీదుకి తెలియదు. దావీదు దానికోసం ఆ పోస్ట్ కోసం ప్రయత్నం చేయలేదు. అది ఎలా చేశాడంటే దేవుడు అది ఒక అవసరతని రాజుకే కల్పించాడు. ఆ అవసరత కొరకు ఒక మనిషి అక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. ఆ మనిషి దావీదుని చూసినట్లు దావీదుకి కూడా తెలియదు. అలాగన ఒక అవకాశము దావీదుకి రాజు ఎదుట నిలవబడడానికి ఒక అవకాశము వచ్చి ఉన్నది. ఇలాగన పనిలో నిపుణత ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఎఫిషియెంట్గా వర్క్ చేయాలి, ఏ ఎక్స్పెక్టేషన్ అనుకున్నా, ఏ ఎక్స్పెక్టేషన్ పలానా వాళ్ళు చేయట్లేదు, నేను చేస్తున్నాను కానీ నాకు బెనిఫిట్ రావాలి, ఇవేమి కూడా మనలో ఉండవలసిన అవసరం లేదు. దేవుడు నాకు ఇచ్చాడు ఈ పని, నేను చేసుకుంటాను,
నేను శ్రద్ధగా చేస్తాను. ఇందులో నేను ఇంకా చాకచక్యంగా తెలుసుకుంటాను. నాకు ఏదో రావాలి అన్నది, పలానా వాళ్ళకి వచ్చేసింది అన్నదో, లేదా నాకు రావట్లేదు అన్నదో, ఈ మూడింటి నుంచి కూడా మనము విడుదల పొందుకోవలసిన వారమే ఉన్నాం. ఎవరైతే ఎంతసేపు నిరుత్సాహంతో ఉంటారో వారు ఏది కూడా పొందుకోలేరు. వారు ఇంకా అదే ప్రార్థన అయిపోతుంది, ప్రభా నేను ఎంతో కష్టపడి చేస్తున్నాను, నాకైతే బెనిఫిట్స్ రావట్లేదు, పలానా వాళ్ళైతే ఏమి చేయట్లేదు ప్రభా, వాళ్ళంతా దొంగిలించేస్తున్నారు ప్రభా. ఇటువంటి ప్రార్థన మనము చేయవలసిన అవసరం లేదు. మనలో కనుక ఒక ఎఫిషియెంట్గా మనము న్యాయముగా ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా దేవుని చిత్తానుసారంగా మనం చేస్తున్నట్లయితే తప్పనిసరిగా వాక్యం చెప్పుచున్నది కాబట్టి దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొని వస్తాడు. మనం ఎవరితో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. అది మనం ప్రేయర్గా పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఇచ్చిన పని నేను శ్రద్ధగా చేసుకోవాలి ప్రభు, నాకు వచ్చిన దాంట్లో నేను ఇంకా చక్కగా నేర్చుకోవాలి. అది ఏ వర్క్ అయినప్పటికీ, ఇంట్లో పని అయినప్పటికీ నేను శ్రద్ధగా చేసుకోవాలి. నా గృహం నేను చక్కగా ఉంచుకోవాలి. నా పిల్లల్ని, నా భర్తని నేను చక్కగా చూసుకోవాలి. ఒకవేళ భర్త అయితే నా పిల్లల్ని, నా కుటుంబంని నేను చక్కగా పోషించుకోవాలి. నేను వారికి కావాల్సినవన్నీ నేను చెయ్యాలి. ఇటువంటి ఒక హృదయం. పిల్లలైతే కనుక నాకు ఇచ్చిన ఈ చదువుని నేను చక్కగా చదువుకోవాలి. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు చదువుకోవడానికి, కాబట్టి నేను దీంట్లో ఎఫిషియెంట్గా చదువుకోవాలి. ఆ చదువు ఎగ్గొట్టేసి అక్కడెక్కడ తిరిగి ఆటలాడుకొని, అది అనవసరమైన ఫోన్లు చూసుకొని, అందరి దగ్గర కూర్చొని అనవసరంగా మాట్లాడుకొని టైం వేస్ట్ చేసి అలాగన మనం ఉండకూడదు. నాకు ఇచ్చిన పని ఏంటి దేవుడు, నేనేం చేస్తున్నాను? పిల్లలు చదువుకోవడం వారికి ఇచ్చిన బాధ్యత. వారు అందులో నమ్మకంగా ఉండాలి. వారికి ఇచ్చిన పనుల్లో వారు నమ్మకంగా ఉండాలి. వారు చదువుకోవాలని వస్తున్నప్పుడు వారు చదువుకోవాలి. వాళ్ళు ఎగ్జామ్స్ అయినప్పుడు వారు శ్రద్ధగా చదువుకోవాలి. వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టాలి. ఎవరు వారికి ఇచ్చినది వారు సక్రమంగా నిర్వర్తిస్తారో వారిని దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. అంత మాత్రమే కాదు, వారికి దేవుని పని చేయడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. దేవుని పని చేయడానికి అవకాశం ఇస్తాడు. దేవుని పరిచర్యకు అవకాశం ఇస్తాడు. ఎందుకంటే ఒక దేవుడు మనకిచ్చిన పని మనం సక్రమంగా నిర్వర్తించట్లేదు అని అంటే మనం దేవుని పని ఎలాగని చేయగలం? ఒక కుటుంబంను సరిగ్గా పాలించని ఎడల అతడు రాజ్యంను ఎలాగున ఏలుగలడు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఒక కుటుంబము, ఒక నలుగురు ఉండే ఒక కుటుంబంలోనే ఎన్నో మనస్పర్ధలు, ఎన్నో గొడవలు, ఒకరి మాట ఒకరు వినరు, ఒకరినొకరు అర్థం చేసుకోరు, ఒకరినొకరు క్షమించుకోరు, ఒకరినొకరు ప్రేమించుకోరు. వారు ఎలాగున సంఘమును, దేవుని సంఘమును కాయగలరు? మనుషుడే మనం క్షమించలేకపోతూ ఉంటే దేవుని యొక్క స్వభావము కలిగి మన సంఘంని ఎలాగున కాయగలము? దేవుని పని ఎలాగున చేయగలము? కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇండివిజువల్గా, ఇది ఫస్ట్ ఇండివిజువల్గా నీ పని ఏంటి? ఇండివిజువల్గా నువ్వేం చేస్తున్నావు? స్వీపర్వా, మేనేజర్వా, పని మనిషివా, లేకపోతే ఒక ఉన్నతమైన అధికారివా, ఒక చదువుకుంటున్న వ్యక్తివా, ఒక ఉద్యోగం చేసే వ్యక్తివా, ఒక గృహ నిర్వాహకత్వంలో ఉన్న వ్యక్తివా, ఏదైనప్పటికీ నాకు ఇచ్చిన పని నేను శ్రద్ధగా చేస్తాను. నాకు ఇచ్చినది నేను శ్రద్ధగా చేస్తాను. నేను కంపారిజన్ చేసుకోను. నేను ఏమి కూడా దీని నుంచి ఆశించను. దేవుడు నాకు ఇచ్చాడో నేను చేసుకుంటున్నాను, అంతే, అంతవరకే. దేవుడు దాన్ని ఎలాగ ఆశీర్వదించాలో దేవునికి ఉద్దేశం. ఆయన సమయంలో ఆయన ప్రతి ఒక్కరికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు అన్నాడు. చేసిన ప్రతి పనికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఈ లోకపు అధికారి చేతిలో మనం ఉన్నట్లుగా మనము ఇతను నాకు ఇవ్వాలి అని మనము ఆ వ్యక్తిని చూస్తున్నట్లయితే మనం ఎప్పటికీ కూడా మనం పొందుకోలేము. ఒక వ్యక్తి నన్ను మెచ్చుకోవాలి, ఒక వ్యక్తి నన్ను గుర్తించాలి అని మనం ఎంతసేపు ప్రయాసపడుతున్నాం, ఒక వ్యక్తి కొరకు మనం ప్రయాసపడుతున్నామంటే అది ఎప్పుడు కూడా మనకి సాటిస్ఫాక్షన్గా రాదు. అదే అలాగను కాకుండా దేవుడు నాకు ఇచ్చిన పని నేను నమ్మకంగా చేస్తాను అని అంతవరకే మనం, ఇంకా అంతకుమించి ఇంకేమీ లేదు. దీని నుంచి ఏదో రావాలనే ఎక్స్పెక్టేషన్ కాదు. నాకు దేవుడు పని ఇచ్చాడు, ఆ పని నాకు ఒక బాధ్యత ఇచ్చాడు, ఆ బాధ్యతలో నేను చక్కగా ఉంటాను అని కనుక మనం ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటామో వెంటనే దేవుడు వారికి చక్కని ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా అలాగనే ఇంకా అనేకులు మన యొక్క బైబిల్ గ్రంథంలో ఉండి ఉన్నారు. ఇంకొక వ్యక్తి ఎవరనంటే మనము యోసేపుని చూసినట్లయితే, యోసేపు గురికి మనం చూద్దాము. ఆదికాండము 41వ అధ్యాయము 8వ వచనము. అంటే ఇక్కడ మొదట్లో మనం చూసుకున్నట్లయితే ఫరోకి ఒక కళ వస్తుంది. ఆ కళ వచ్చినప్పుడు దాని యొక్క భావం కొరకు అతను చూస్తూ ఉంటాడు. ఎవరు నాకు ఈ భావంను తెలియచెప్పగలరు అని అన్నప్పుడు అప్పుడు ఇక్కడ 8వ వచనంలో చూస్తే, తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడిన గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రందరినీ అక్కడి విశ్వాసులందరినీ పిలువనంపి ఫరో తన కళను వివరించి వారితో చెప్పాను. గాని ఫరోకు వాటి భావము
తెలియగలవాడు ఎవడనూ లేకపోయాను. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదమును జ్ఞాపకం చేసుకొంచున్నాను. ఫరో తన దాసుని మీద కోపగించి నన్నును పక్షకారుని అని ఇదంతా కూడా అతను స్టోరీ చెప్తా ఉన్నాడు. అక్కడున్న ఒక వ్యక్తి యోసేపు గురించి చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఒక ఫరోకి కళ వచ్చింది. ఆ కళ యొక్క భావము అక్కడ ఆ దేశంలో ఉన్న వారిని అందరినీ, శకునగొండని అందరినీ పిలిపించి అడిగినప్పుడు వాళ్ళెవరు కూడా దాని యొక్క భావమును చెప్పలేకపోయారు. అప్పుడు యోసేపు జైల్లో ఉన్నప్పుడు అతనితో పాటు ఉన్న వ్యక్తి ఒక కళ చెప్పినప్పుడు దానికి భావమును యోసేపు చెప్పాడు. ఇప్పుడు అది జ్ఞాపకం చేసుకొని 2 సంవత్సరముల తర్వాత ఇప్పుడు అతను జ్ఞాపకం చేసుకొని, అయ్యో నేను తప్పిదం చేశాను, ఒక వ్యక్తి ఉన్నాడు జైల్లోనే, అతను నాకు ఇలాగన సహాయం చేశాడు, నా కళకు భావం చెప్పాడు, అతను ఎలాగని చెప్పాడో అలాగనే నా జీవితంలో కూడా జరిగినది అని చెప్పి అతను ఒక వ్యక్తి రాజు ఎదుట సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. దావీదు విషయంలో కూడా అలాగే జరిగింది. ఒక వ్యక్తి అక్కడ సాక్ష్యం చెప్తా ఉన్నాడు సౌలు దగ్గర. ఇక్కడ కూడా ఐగుప్తు ఫరో రాజు దగ్గర ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఏమనంటే ఒక టాలెంట్ కలిగిన వ్యక్తి ఒకడు నాకు తెలుసు అంటే అతనికి ఉన్న టాలెంట్ ఏమిటి అని అంటే కళలకు అర్థము చెప్పడం. ఇప్పుడు అవసరత ఎవరికి ఏర్పడింది? రాజుకి ఏర్పడింది. దావీదు విషయంలో కూడా అంతే. రాజు దగ్గర సౌలుకి ఒక అవసరత ఏర్పడితే దావీదుని అక్కడికి తీసుకొని వెళ్ళారు. ఇక్కడ కూడా అవసరత రాజుకి ఏర్పడింది. ఇప్పుడు ఎవరిని తీసుకొస్తున్నారు? యోసేపుని రాజు దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నారు. ఇది దేవుని యొక్క చిత్తము ఇలాగున ఉంటుంది. మనం దీనికి రివర్స్లో మనం వెళ్తా ఉన్నాం. లోకము రివర్స్లో పరిగెడతా ఉన్నది. ఎలాగనంటే అక్కడ ఏది అవసరత ఉన్నదో, ఇప్పుడు ప్రస్తుతం భూమి ఎలా ఉన్నది, ప్రస్తుతం ఇప్పుడు ఏది బాగా రన్నింగ్లో ఉన్నది, ప్రస్తుతం ఏది బాగా కాంపిటీషన్లో ఉన్నది, అది మెడిసినా, ఇంజనీరా, లేకపోతే నేను పాలిటెక్నిక్ చదివితే నేను ఒక ఉన్నతమైన స్థానంలోకి వస్తానా, ఏది వరల్డ్లో ఏది ఉన్నది అని చూసుకొని లోకం పరిగెడతా ఉన్నది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీకు ఏదుందో అదే నేను ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టడానికి నేను వాడుకుంటాను. అయితే నువ్వు నా చిత్తానుసారంగా జీవిస్తే చాలు, ఆ అవసరతను నేను కలుగు చేస్తానని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనము లోకమును బట్టి పరిగెట్టవలసిన అవసరం లేదు. దేవుని చిత్తానుసారముగా మనం అందరము పరిగెట్టవలసిన వారమే ఉన్నాము. దేవుని యొక్క ఉద్దేశంలో తెలుసుకోవడం. యోసేపుకి ఉన్న ఒక ఇంట్రెస్ట్ ఏంటి అని అంటే, ఒక కళలు చెప్పడం విషయమే అతనికి ఉన్న ఆ యొక్క నైపుణ్యతను అతను అమల్లో పెట్టుకున్నాడు. ఆ యొక్క ఫరో దగ్గర ఉన్న ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తున్నాడు కదా, అతను జైల్లో ఉన్నప్పుడు అతనేమీ యోసేపు దగ్గరకు వచ్చి చెప్పలేదు, నాకు ఇలా కళ వచ్చింది, అదేం చెప్పలేదు. అతను మౌనంగా ఉండి కలవరంతో ఉంటే యోసేపు అతని దగ్గరికి వెళ్ళి, మీ ముఖములు ఎందుకు అలా చిన్నపుచ్చుకున్నారు, మీకు ఏమైంది, మీకు ఏం బాధగా ఉంది, నేనైనా మీకు సహాయం చేయగలనా అని అక్కడ అడిగి తెలుసుకొని వారికి కళ భావమును అక్కడ చెప్పి ఉన్నాడు. అటువంటి హృదయము, అటువంటి నేచరు అతను కలిగి ఉన్నాడు కాబట్టి అది ఇప్పుడు అవసరమైనది. దానిని దేవుడు చూసి ఉన్నాడు. ఇక్కడ రాజుకు ఒక అవసరత ఏర్పడింది. ఫరోకు ఉన్న అవసరత ఏంటంటే యోసేపులో ఉన్న టాలెంట్, యోసేపులో ఉన్న ఒక గుణము, యోసేపులో ఉన్న ఒక నిపుణత రాజుకు అవసరమైంది. వెంటనే అతను అక్కడ సాక్ష్యం చెప్పినప్పుడు అతన్ని యోసేపుని అక్కడికి రాజు ఎదుటకు తీసుకొచ్చి నిలువబెట్టి ఉన్నారు. ఆ వాక్యం కూడా మనం చూసుకుందాము. 1 సమూయేలు 41వ అధ్యాయము 14వ వచనం. ఫరో యోసేపును పిలువనంపెను కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. వెంటనే చూసారండి, జైల్లో ఉన్న ఒక వ్యక్తి. దావీదైతే గొర్రెల కాపరిగా అడవిలో ఉన్న ఒక వ్యక్తి. అతన్ని దేవుని యొక్క సౌలు యొద్దకు తీసుకొని వచ్చారు. ఇక్కడ ఉన్న ఒక యోసేపు జైల్లో ఉన్న వ్యక్తిని, నువ్వు ఎక్కడున్నావో దేవుడికి అవసరం లేదు. నువ్వు ఏవే నిందలు, ఇప్పుడు దాకా యోసేపు ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు భరిస్తానే వచ్చాడు. ఎంత పని చేసినా గుర్తింపు రాలేదు, ఎంత కష్టపడినా అతనికి గుర్తింపు రాలేదు. అలాగని దేవుడు విడిచిపెట్టేశాడా? దేవుడు విడిచిపెట్టలేదు. అతనున్న పనిలో అతనుకున్న నిపుణతను దేవుడు తీసుకొని బయటికి తీసుకొచ్చాడు. రాజు ఎదుటికి తీసుకొచ్చి అక్కడ దానిని ప్రదర్శింపచేశాడు. మనం ఓపికతో మనం ఉండాలి. ఎవరిని గొనుక్కుంటా మనం ఉండకూడదు. మనం ఇసుక్కుంటా పనులు చేయకూడదు. మనం ఎవరినో దూషిస్తా శపిస్తా పనులు చేయకూడదు. మనకిచ్చిన పని మనం శ్రద్ధగా చేయాలి. దేవుడు నాకు ఇచ్చిన ఈ పని అని నేను శ్రద్ధగా చేయాలి అనే ఒక ఉద్దేశము మనము కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరము మనం చూసినట్లయితే పని అందరం చేస్తున్నాం, కానీ ఎటువంటి ఉద్దేశంతో చేస్తున్నాము? దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, మీరు ఏదైనా ఒక పని
చేస్తున్నట్లయితే ఆఖరికి మీరు తినను త్రాగినను దేవుని కొరకే అయినట్టు చెయ్యండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అంతగా దేవుడు చెప్తా ఉన్నాడు. ఏ పని చేసినా మనం ఎవరు చూస్తున్నారని చేయాలి? మన యజమానుడు చూస్తున్నాడా, భర్త చూస్తున్నాడా, భార్య చూస్తున్నాడా, పిల్లలు చూస్తున్నారా, పక్కింటి వాళ్ళు చూస్తున్నారా? ఎందుకంటే మారిపోతూ ఉంటాయి. ఎవరన్నా చూస్తున్నప్పుడు ఒకలా పని చేయడం, ఎవరు లేకపోతే ఒకలా పని చేయడం. ఇంట్లో తొడవడం అన్నప్పుడు ఏదైనా ఉంటే ఒకవేళ అందరూ ఉన్నప్పుడు నీట్గా తొడవడం, ఎవరు లేకపోతే ఏదో అక్కడక్కడ తుడుచుకుంటూ వెళ్ళిపోవడం. ఎవరైనా ఉన్నప్పుడు బాస్ ఉన్నప్పుడు చక్కగా పని చేయడం, ఆ కంప్యూటర్ ఎదురకుండా, లేకపోతే ఎక్కడైనా మనం చూసినప్పుడు వర్కర్స్ అది కూడా ఇంట్లో అక్కడ బాస్ వచ్చాడంటే అందరూ కూడా చాలా అలర్ట్గా ఉండి పని చేయడం. లేదు అతను లేడు అంటే పర్వాలేదు అని ఆఫీస్ అవర్స్లో టీ తాగడానికి వెళ్ళిపోవడం, లేకపోతే ఏవో మాట్లాడుకుంటూ ఉండడం, పని ఎగ్గొట్టేయడానికి చూడడం. ఇలాగా మనము అక్కడ ఆఫీసులో ఇవన్నీ ఇంటికి తీసుకొచ్చేయడం, అక్కడ ఉన్న పెన్నులు పుస్తకాలు అటువంటివి మనకి కానివి గవర్నమెంట్ సంబంధమైనవి అవన్నీ మనం వాడేసుకోవడం, తప్పుడు లెక్కలు రాయడం, తప్పుడు బిల్లులు పెట్టడం, ఇవన్నీ మనం చేసుకుంటా నాకు దేవుడు ఆశీర్వదించాలి, దేవుడి నుంచి నాకు మంచి మాటలు రావాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తే మనం ఏమీ కూడా పొందుకోలేం. మనం ఎప్పుడైతే నీతిగా నిజాయితీగా మనం పని చేసుకుంటూ మనం శ్రద్ధగా ఉంటూ మనకిచ్చిన పనిలో ఇంకా చాకచక్యంగా చేయడానికి మనం నేర్చుకుంటూ మనం ఉన్నట్లయితే దేవుడి యొక్క ఆశీర్వాదము వారి మీదకి వస్తుంది. వారు ఇక్కడ యోసేపును కూడా రాజు ఎదుటికి తీసుకొచ్చి అక్కడ నిలువ పెట్టారు. అక్కడ రాజు దగ్గరికి తీసుకొచ్చి నిలువ పెట్టినప్పుడు రాజు ఎంతగానో ఆ యోసేపును మెచ్చుకుంటా ఉన్నాడు. అదే 41వ అధ్యాయం 38వ వచనంలో మనం చూసినట్లయితే, అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. అంటే అటువంటి ఒక సాక్ష్యము రాజు ద్వారా వచ్చింది, సాక్ష్యం రాజు ద్వారా వచ్చింది మెప్పు. ఇదంతా కూడా ఒక ప్రాసెస్. ఇవాళ రేపట్లో అయిపోయేది కాదు. ఇవాళ ప్రార్థన చేసేసుకొని నాకు రేపు ప్రమోషన్ చేయాలంటే అయిపోయేది కాదు. మన బిహేవియర్ ఎలా ఉంది, మనం ఎలాగున దేవుని యందు భయభక్తులు కలిగి పని చేస్తున్నాం, దేవుని యందు భయభక్తులు కలిగి పని చేస్తున్నామా? అది మొట్టమొదట మన క్వశ్చన్. మనం చేస్తున్నది, మనం మాట్లాడుతున్నది, మనకిచ్చిన పని మనం ఎలా చేస్తున్నాం? ఒకవేళ మనం అలాగనే చేస్తున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొని వస్తాడు. ఇలాగ అనేకులు బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. దానియేలు ఉన్నాడు, ఎస్తేరు ఉన్నారు. వీరందరూ కూడా దేవుడు రాజుల ఎదుటికి వారిని తీసుకొని వచ్చాడు. దానియేలు ఒక నిర్ణయం తీసుకొని అన్నాడు, నేను ఏంటి ఇక భోజనము నేను రాజుగారి పెట్టి దగ్గర భోజనం నేను చెయ్యను. అలాగనే అతనికి ఇచ్చిన దాంట్లో అతను నమ్మకంగా పని చేసుకుంటా ఉన్నాడు. అనేకులు అతన్ని నిందించాలని, దూషించాలని, అతనిలో తప్పు నెతికి పెట్టాలని చూస్తున్నప్పుడు వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడం కానీ అట్లీస్ట్ రాజుకి కంప్లైంట్ కూడా ఎప్పుడు చేయలేదు. ఒక వ్యక్తి నన్ను ఎలాగ హింసిస్తున్నాడు, ఒక వ్యక్తి ఒక గుంపు నన్ను ఫాలో అవుతూ ఉన్నారు, కొంతమంది నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు అని ఎప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి సహాయం కూడా అతను అడగలేదు. కానీ అతని పని అతను శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. ఎప్పుడైతే అతను చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారో ఇంకా వాళ్ళు అతనిలో తప్పును కనిపెట్టలేక అప్పుడు అతని మీద ఒక నిందను మోపి ఉన్నారు. కానీ దేవుడు అతను ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకొని వచ్చి ఉన్నాడు. దానియేలు 3 రాజుల దగ్గర కూడా అతను పనిచేసి ఉన్నాడు. దానియేలు 3 రాజుల దగ్గర పనిచేస్తున్నాడు. దానికి గల కారణం ఏంటంటే దానియేలులోనే జ్ఞానం ఉన్నది, తెలివి ఉన్నది, అతనిలో చాలా చాకచక్యం గల పనితీరు అతనికి ఉన్నది. కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అలాగే ఎస్తేరును మనం చూసుకున్నట్లయితే ఆమె ఎక్కడో ఉన్నది. ఆమె వేరే ఒక నిజంగా ఒక పేద కుటుంబంలో ఆమె జన్మించి ఉన్నది. ఆమె అందమును ఆమె చక్కగా కాపాడుకొని ఉన్నది. ఆమె చక్కని ఒక పద్ధతిలో ఆమె పెరుగుతూ ఉన్నది. ఒక సబ్మిషన్లో ఆమె ఉంటా ఉన్నది. ఒక పెంపకంలో మంచి గౌరవం మర్యాదలు నేర్చుకుంటూ తనకిచ్చిన పనిలో తను శ్రద్ధగా వెళ్ళిపోతూ ఉన్నది. దేవుడు ఆమెను ఆశీర్వదించి రాజు ఎదుట ఆమెను నిలువ పెట్టాడు. ప్రతి ఒక్కరూ మనం బైబిల్ గ్రంథంలో చూసుకోవచ్చు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, పనిలో నిపుణత గలవాడిని చూచితివా, వాడు అల్పులైన వారి ఎదుట కాదు కానీ రాజుల ఎదుటనే నిలువబడతానన్నాడు. కాబట్టి మనకిచ్చిన పనిలో మనం శ్రద్ధగా ఉందాం, నిపుణత కలిగిన వారంగా ఉందాం, దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా ఉందాం. దేవుడిచ్చిన పని అని మనం ఎంతో దానిని మనం చక్కగా చేద్దాం. దేవుడు తప్పనిసరిగా ఒక ఉన్నతమైన స్థానంలోనికి ప్రభువు తీసుకొని వస్తారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్.